లాస్ట్ రోజు ఆ! తల్లిని మీడియా ముందు కూర్చోబెట్టారు కదా! కూర్చోబెట్టాడు. హ్మ్. మొదటి భార్యను, అమెరికాలో ఉన్న ఆమె కొడుకును అవును. అందరిని తీసుకొచ్చాడు. మరి ఆయనకంత వాళ్ళ పట్ల ప్రేముంటే ఆయన చనిపోయిన రోజే వాళ్ళనెందుకు పిలవలేదు? రైట్. వాళ్ళనెందుకు చూడనీయలేదు? ఇది రాజకీయంగా గేమ్ ఆడిండాయన. హ్మ్. సో, అది అంటే ఆయన ఆడాడా? కాంగ్రెస్ పార్టీ ఆడించిందా ఆయన చేత? ఆయనంతట ఆయన గూడా కొంత ఆయన కోపం ఉంది. బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇయ్యలేదని. ఓకే. ఓకే. అది హ్మ్. ఇగ రేవంత్ రెడ్డి గారికి తెలుస్తది గదా! అవును. ఆయన ఏ ఒక్క దాన్ని వదిలిపెట్టలేదు. ఈ హుహు. సెంటిమెంట్ గూడా అడ్డుపడ్డాడు. హుహు. ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్‌ను మెప్పించి, మజ్లిస్‌ను ఒప్పించి, హ్మ్. మజ్లిస్‌తో క్యాండిడేట్ పెట్టనీయలేదు. అజారుద్దీన్‌కి ఏదో ఆశ చూపెట్టేసి ఆయనను పక్కకు తప్పించాడు. అవును. ఆయన చాలా నిర్లిప్తంగా ఉండే. ప్రచారానికే రాలేదు. కానీ బీఆర్ఎస్ దాడి వల్ల ముస్లింకు మంత్రి పదవి ఇవ్వలేదనేది ఎప్పుడైతే ప్రచారం చేశారో మైనారిటీలలో, అవును. ఆ బిలియన్ కనెక్ట్ అనేది సర్వే చేసి 64% మైనారిటీస్ మైనారిటీస్‌కి. బీఆర్ఎస్ వైపు ఉన్నారు. మజ్లిస్ మాటలు నమ్మట్లేదు ముస్లిమ్స్ అని చెప్పిన తర్వాత, హ్మ్. ఇక లాభం లేదనుకోని అజారుద్దీన్‌ని తీసుకుపోయి మంత్రి సీట్‌లో కూర్చోబెట్టాడు. రైట్. అది వాస్తవంగా అది ఎన్నికల కమిషన్ దానికి అభ్యంతరం చెప్పాల్సి ఉండే. కానీ రేవంత్ రెడ్డికి బారాకూన్ మాఫ్ అనే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించింది. అబ్బా! హ్మ్. ఎందుకంటే ఆయన వయా మోడీ ఇన్‌ఫ్లూయెన్స్ చేసినట్టు అనిపిస్తున్నది. హుహు. ఎందుకంటే ఇంత నిర్లిప్తంగా ప్రేక్షక పాత్ర వహించిన ఎలక్షన్ కమిషన్ నా జీవిత కాలంలో చూడలేదు.